ఈరోజు తిరుపతి అన్నమయ్య సర్కిల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి శాంతాక్లాస్ క్యాప్ని అన్నమయ్య గారి స్టాచ్యూకి వేయడం జరిగింది. ఆ వ్యక్తులు ఎవరైనా సరే, దాని వెనకాల ఉన్న మోటివ్ ఏదైనా సరే, పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళని సాయంత్రం లోపల అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి స్టాచ్యూకి, అన్నమయ్య గారి స్టాచ్యూకి సారీ చెప్పించి కాళ్ళు పట్టించాలని చెప్పి కూడా మేము బజరంగ దళ నుంచి హెచ్చరిస్తున్నాము. నెక్స్ట్ టైం ఇట్లాంటి పనులు ఎవరైనా చెయ్యాలి అని ఆలోచన వస్తే వాళ్ళకి చాలా చాలా బుద్ధి వచ్చే విధంగా దేహశుద్ధి చేసి, రోడ్లపైన దేహశుద్ధి చేసి మేము బుద్ధి చెప్తామని చెప్పి కూడా బజరంగ దళ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. ఈ దినము ఉదయం మాకు రాబడిన సమాచారం ప్రకారము అన్నమయ్య సర్కిల్లో జంక్షన్లో అన్నమయ్య స్టాచ్యూ మీద శాంతోన్ కప్ పెట్టారని చెప్పి సమాచారం రాగా ఈస్ట్ ఎస్ఐ, యూనివర్సిటీ ఎస్ఐ, మా సిబ్బంది అంతా ఇమీడియట్గా రష్ కావడం జరిగింది. అక్కడ ఉన్నదని తీసేసి తర్వాత దీనికి సంబంధించి బజరంగ దళాలు ఫిర్యాదు ఇస్తారని చెప్పారు. దాని మీద ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేసి ఉన్నత తెలియజేసి దీని మీద ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇది చిన్న చిన్న దీని మీద వేరే రకంగా రియాక్షన్ కాకుండా మతపరంగా ఏదో చేయాలని కొంతమంది అనుకుంటారు. బట్ ఎవరన్నా ఆకతాయిల చర్యగానే ఉంటుంది ఇట్లాంటివి. అది వేరే వేరే ఉద్దేశంతో తీసుకోకుండా పోలీసులు దీని మీద కఠిన చర్య తీసుకుంటారని చెప్పి అన్ని రిలీజియన్స్, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు గమనించి తిరుపతిని సేఫ్ సిటీ, సెక్యూర్ సిటీగా ఉండాలంటే అన్ని మతాల వారు, అన్ని కులాల వారు జాగ్రత్తగా ఉండాలని, ఇట్లాంటి చర్యలకు ఎవరు ప్రేరేపితం కాకుండా ప్రశాంత జీవనం గడపాలని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు సార్ ఆధ్వర్యంలో నేను తప్పకుండా ఇది డిటెక్ట్ చేసి వాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అవన్నీ పరిశీలిస్తాం. ఇప్పుడే మన నోటీస్కి వచ్చింది. మేము టెక్నికల్ ఎవిడెన్స్ ఏమేమి చేయాలో అవన్నీ చేసి ఖచ్చితంగా ముద్దాయిని పట్టుకుంటాం. ఎంత దౌర్భాగ్యకరమైన సంఘటన. ఒక హిందువుగా మేము బతికుండగా ఇలాంటి సంఘటన చూస్తామనుకోలేదు. కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రాణమైనటువంటి అన్నమయ్య నెత్తి మీద ఆ యేసుక్రీస్తు సంబంధించినటువంటి టోపీ పెట్టడం ఇక్కడ ఏమవుతోంది? ప్రభుత్వం ఏం చేస్తోంది? సనాతన ధర్మ రక్షణకు ప్రాణాలు ఇస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏమైంది? మా ప్రాణాలు తీయడానికే మీరు డైలాగ్ చెప్పారా? ఏంటి ఈ బాధ? బిఆర్ నాయుడు గారు, మీరు తిరుమల ద్వారా కానీ ఇక దేనికన్నా మీరు వస్తారంటే మీరు సహించము, నా ధర్మం కోసమే నేను ప్రాణాలు ఇస్తాను, నా సొంత డబ్బులతోనే నేను పనిచేస్తానన్నారు. ఏంటి ఈ సంఘటన? గతంలో ఎంతవరకు చూడలేదు, బ్రిటిష్ కాలంలో చూడలేదు, మొఘలుల కాలంలో కూడా చూడలేదు. ఇంకా దౌర్భాగ్యకరమైన సంఘటన ఏమంటే తిరుపతిలో ఏ కూడల్లో కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఒక్క కూడల్లోనే సీసీ కెమెరాలు పనిచేస్తే ఇట్లాంటి దౌర్భాగ్యకరమైన సంఘటన ఎవరికైనా చేయాలంటే ధైర్యం ఉంటుందా? ఈరోజు ట్రాఫిక్ విపరీతంగా పోతా ఉంది, కానీ ఎవరిని పట్టుకోలేకపోతున్నాం. కారణం ఏమంటే సీసీ కెమెరాలు లేవు అని తెలుసుకున్నటువంటి ఈ గొర్రెలు ఈ రోజు వచ్చి అన్నమయ్య మీద నెత్తిన టోపీ పెట్టి వెళ్లారు. ఇది ఎంతవరకు సమంజసం? ఏం జరుగుతోంది ఇక్కడ? ధర్మరక్షణకై తిరుమలకే ఈ మాత్రం, తిరుపతిలోనే ఈ మాత్రం దొల్లతనం కనపడుతూ ఉంటే మిగతా ప్రాంతాల్లో ఏంటి పరిస్థితి? అయ్యా కుటుంబ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, మీరు ఏ రోజైతే ధర్మం అన్నారో ఆ రోజు నుంచి మా మీద దాడులు ఎక్కువ పెరుగుతున్నాయి. మీరు ధర్మ రక్షణకై ముందుకు వస్తున్నారా, లేకపోతే ధర్మాన్ని నాశనం చేయమని తీవ్రవాదులకు, మతాల మొదలకు మీరు హిట్ ఇస్తున్నారా? అర్థం కావడం లేదు. దయచేసి హిందువులు ఇంకైనా మేలుకోవాలి. మీరు ఒక్కటి కాకపోతే రేపు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నెత్తిన ఇలాంటి టోపీ పెట్టే అవకాశం ఉంది. ఒక్కటవ్వండి. మన ఉనికి కోసం, మన ప్రాణాల కోసం మనమే పోరాడాలి. ఇంకెవరు రారని మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నారు.